తమ స్వలాభం లేకుండా మరో వ్యక్తిని సంతోషపెట్టేందుకు మరో బలమైన వ్యక్తితో శత్రుత్వం పెట్టుకుంటే చివరికి ఊహించని నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయం భారతదేశానికి, భారత పాలకులకు చాలా క్లారిటీగా తెలుసు. పశ్చిమాసియా యుద్ధాన్ని భారత్ ఆపొచ్చు కదా అంటూ కొన్ని అగ్రదేశాలు సూచించాయి. ఇలా సూచించడానికి ఒక కారణం ఉంది. ఇరాన్తో భారత్కు సత్సంబంధాలున్నాయి. ఇరాన్ అంటే గల్ఫ్ దేశాలకు గిట్టదు. అగ్రదేశం అమెరికా తెహ్రాన్ పేరు వింటేనే తోక తొక్కిన పాములా బుసకొడుతోంది. ఇరాన్కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం రెండు దేశాల మధ్య కొనసాగుతోంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇరాన్ శత్రు దేశాలన్నీ భారత్కు మిత్రదేశాలే. అందుకే భారత్ తలుచుకుంటే యుద్ధాన్ని క్షణాల్లో ఆపేయగలదని చాలా మంది నిపుణులు చెబుతున్న మాట. నిజానికి భారత్కు ఆ పరపతి ఉంది. ఇరాన్ పాలకులను ఒప్పించగలదు, ఇజ్రాయెల్ను మెప్పించగలదు. యుద్ధం భారత్కు సంబంధించిన అంశం కాదు. ఇరాన్, అమెరికా యుద్ధంతో నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ టాప్ లోనే ఉంటుంది. నష్టాలను భరించేందుకే సిద్ధమైంది కానీ అమెరికాను సంతోషపెట్టేందుకో, ఇజ్రాయెల్ను ప్రోత్సహించేందుకో, ఇరాన్ను ఇబ్బంది పెట్టేందుకో భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు. ఒకరిని సంతోషపెట్టేందుకు మరొకరితో శత్రుత్వాన్ని భారత్ కోరుకోదు. భారత్ ఏం చేసినా అంతిమంగా స్వప్రయోజనాలే ముఖ్యం. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను రిస్క్ లో పెట్టేందుకు ఢిల్లీ ఏమాత్రం ఇష్టపడదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా టర్కీ నుంచి వస్తున్న సిగ్నల్స్ కొత్తగా ఉన్నాయి. తాజాగా భారతదేశానికి టర్కీ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. తమను పాకిస్తాన్ కోణంలో చూడకండి ప్లీజ్ అంటూ టర్కీ విదేశాంగ మంత్రి హాకన్ ఫిదాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో తమకు ఉన్న స్నేహాన్ని భారత పట్ల శత్రుత్వంగా భావించొద్దని ఫిదాన్ కోరుతున్నాడు. ఆయన వాదన చాలా సింపుల్. ప్రపంచంలోనే భారత్, పాకిస్తాన్ ఈ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు భారత్ కానీ, భారతీయులు కానీ టర్కీని ఎందుకు శత్రువుగా చూడాలి అన్నదే ఫిదాన్ ప్రశ్న. పాకిస్తాన్తో సత్సంబంధాలు, సోదరభావం కలిగిన ఏకైక దేశం టర్కీ మాత్రమే కాదంటున్నాడు ఫిదాన్. ఆ జాబితాలో చాలా దేశాలు ఉన్నాయని ఉదాహరిస్తున్నాడు. పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉండి ఆ దేశానికి మద్దతిస్తున్న ప్రతి దేశం పైన భారత్ చర్యలు తీసుకోవడం, లేదంటే శత్రుత్వం పెంచుకోవడం మొదలు పెడితే అది ఎక్కడికి దారితీస్తుందో తెలీదని టర్కీ విదేశాంగ మంత్రి చెప్పాడు. ద్వైపాక్షిక స్థాయిలో భారత్తో తమకు ఎలాంటి శత్రుత్వం లేదన్నది ఫిదాన్ వాదన. అందుకే పాకిస్తాన్ కోణంలో చూడొద్దని తాము భారత్ను కోరుతున్నామని టర్కీ మంత్రి వేడుకుంటున్నాడు. ఫిదాన్ మాటలు విన్న ఎవరికైనా నిజమే కదా అనిపించడం ఖాయం. కానీ ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. పాకిస్తాన్తో టర్కీకి సత్సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆ దేశాన్ని భారత్ వ్యతిరేకించడం లేదు. నిజానికి పాకిస్తాన్తో అగ్రదేశం అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ సత్సంబంధాలను పెట్టుకున్నాయి. అంతెందుకు, భారత్కు దశాబ్దాల మిత్రదేశంగా పేరున్న రష్యా సైతం పాకిస్తాన్తో చర్చలు జరుపుతోంది. స్నేహాన్ని వదులుకోవడం లేదు, కానీ ఆయా దేశాలను భారత్ వ్యతిరేకించడం లేదు. మరి టర్కీ విషయంలో ఎందుకు భారత్ ఆగ్రహంగా ఉంది అంటే ఆయా దేశాలు పాకిస్తాన్తో సంబంధాలను అడ్డుపెట్టుకుని భారత్ను ఇరుకున పెట్టేందుకు యత్నించలేదు. కానీ గడిచిన కొన్నేళ్లుగా టర్కీ బహిరంగంగానే భారత్కు సవాళ్లు విసురుతోంది. భారత్కు టర్కీకి నేరుగా ఎలాంటి సరిహద్దులు లేవు. ఇరు దేశాల మధ్య ఎలాంటి దౌత్యపరమైన వివాదాలు, ఉద్రిక్తతలు కూడా లేవు. మరి ఢిల్లీ ఆగ్రహానికి, భారతీయుల వ్యతిరేకతకు అసలు కారణం వేరే ఉంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరిగితే తమ దేశానికి సంబంధించి వాదనలు ఆయా దేశాలు చేయడం కామన్. కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేని, తమకు అవసరం లేని అనవసరమైన అంశమైన కాశ్మీర్ గురించి పదే పదే లేవనెత్తుతాడు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICలో పదే పదే పాకిస్తాన్ కు మద్దతిస్తాడు. అసలు కాశ్మీర్ అంశం టర్కీకి సంబంధం లేనిది. కానీ దాని గురించి మాట్లాడి భారత్ను ఇరుకున పెట్టాలని టర్కీ అధ్యక్షుడు చేయని ప్రయత్నాలు లేవు. పాకిస్తాన్కు మారణాయుధాలను సరఫరా చేయడం నుంచి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇస్లామాబాద్కు అండగా నిలవడం వరకు ప్రతి విషయంలోనూ భారత్కు ఎదురు నిలిచింది టర్కీ. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్తో టర్కీ కేవలం సంబంధాలను కొనసాగించడం మాత్రమే చేయలేదు. అంతకు మించి భారత్ సార్వభౌమాధికారాన్ని, అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక అంశాల్లో కావాలనే టర్కీ తలదూర్చింది. అందుకే టర్కీ విదేశాంగ మంత్రి ఫిదాన్ చేసిన ఈ తాజా విన్నపాన్ని ఢిల్లీ ఏమాత్రం నమ్మడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. టర్కీ ఎందుకు భిన్నమైంది? ముందుగా ఒక ప్రాథమిక ప్రశ్నను చూద్దాం. అసలు టర్కీపై నిజంగా భారత్ కావాలనే కక్ష కడుతోందా? ఉద్దేశపూర్వకంగా టర్కీపై శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోందా?
ఎందుకంటే భారత్, పాకిస్తాన్ ఈ రెండింటితోనూ ప్రపంచ దేశాలు సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, ఒమన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేశాలతో భారత్కు ఉన్న బంధం చెడిపోలేదు. మరి టర్కీ విషయంలోనే ఎందుకు తేడా వస్తోంది? ఎందుకంటే ఇక్కడ సమస్య పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్కు మద్దతిస్తున్నామనే నెపంతో టర్కీ ఎంచుకున్న మార్గమే అసలు సమస్య. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం UNGA వేదికగా పదే పదే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతాడు. 2019 నుంచి UNGకి వెళ్తే చాలు అదేదో కశ్మీర్ గురించి మాట్లాడడానికి అది ఉన్నట్టు రెచ్చిపోయాడు. నిజానికి ప్రపంచంలోని అగ్రనేతల్లో ఏటా పరాయి దేశం వివాదంలోకి తలదూర్చిన ఏకైక నాయకుడు బహుశా ఎర్డోగనే కావచ్చు. అంతేకాదు, OIC వేదికగా భారత వ్యతిరేక వైఖరిని కూడా టర్కీ తీవ్రంగా ప్రోత్సహించింది. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ గడ్డపై నిలబడి మరీ ఎర్డోగన్ కాశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టర్కీ మీడియా సంస్థలు, అక్కడి మేధావులు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అల్లే కట్టుకథలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రధాన వేదికలుగా మారారు. పైగా ఇటీవలి కాలంలో టర్కీ కేవలం మాటలకే పరిమితం కాకుండా సైనిక రంగానికి కూడా భారత వ్యతిరేక విధానాన్ని విస్తరించింది. అందుకే టర్కీ విదేశాంగ మంత్రి ఫిదాన్ ప్రకటనలో ఒక కీలక వాస్తవాన్ని దాచిపెట్టారని భారత నాయకులు భావిస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధాలను కలిగి ఉన్నందుకు భారత్ ఎన్నడూ టర్కీని విమర్శించలేదు. భారత్కు వ్యతిరేకంగా పదే పదే పాకిస్తాన్ పక్షాన నిలబడినందుకే టర్కీని భారత్ తప్పుపడుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించి మంచులా గడ్డకట్టుకుపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందంటే అది ఆపరేషన్ సింధూర్ అనే చెప్పాలి. అంతకు ముందు కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనపై టర్కీ స్పందన ఏంటో తెలుసా? సాయుధులు తిరుగుబాటు చేసి కాల్పులు జరిపారంటూ కట్టు కథనాల్లేసింది. ఆ తర్వాత పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని 11 ప్రాంతాల్లోని 22 ఉగ్ర స్థావరాలను భారత్ సమూలంగా నాశనం చేసింది. దీంతో పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. నిజానికి ఇది టర్కీకి సంబంధం లేని అంశం, కానీ తనపైనే దాడి జరిగినట్టు అంకారా ఫీల్ అయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత్ చర్యలను టర్కీ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ కు టర్కీ తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఇది కూడా పెద్ద మ్యాటర్ కాదు. దీన్ని కూడా భారత్ అంత సీరియస్ గా తీసుకోదు. కానీ టర్కీ అంతటితో ఆగలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తలెత్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు భారీ సంఖ్యలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను పంపింది. ఇక్కడ తెర వెనక ఏం జరుగుతుంది అనే ప్రశ్నకు చాలా క్లారిటీగా టర్కీ సమాధానమిచ్చింది. ఇన్నాళ్లు టర్కీ చేస్తున్న విమర్శలను భారత్ ఓపికగా భరిస్తూ వచ్చింది. కానీ పాకిస్తాన్తో యుద్ధం తలెత్తే పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేశానికి టర్కీ ఏకంగా ఆయుధాలను సమకూర్చి సాయం చేయడంతో ఢిల్లీ ఆగ్రహానికి గురైంది. ఒక రకంగా చెప్పాలంటే భారత నాయకత్వం ఆలోచన తీరు మారిపోయింది. ఈ వ్యవహారంతో రెండు దేశాల బంధం కేవలం ఒక దౌత్యపరమైన చికాకుగా మిగల్లేదు. టర్కీ దేశం భారత్కు వ్యూహాత్మక ఆందోళనగా మారిపోయింది. అప్పటి నుంచే ప్రధాని మోదీ సర్కార్ టర్కీని టార్గెట్ చేసింది. ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు అవకాశం ఉన్న దారుల కోసం వెతకడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే టర్కీ శత్రు దేశంలోకి భారత్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. దౌత్యపరంగా, భౌగోళిక రాజకీయాల పరంగా టర్కీ లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టింది. దీనికి సంబంధించి తొలి సంకేతం సైప్రస్ నుంచి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన సైప్రస్ కావడం విశేషం. ఇది కేవలం ఒక దౌత్యపరమైన సంకేతం మాత్రమే కాదు, ఎందుకంటే సైప్రస్ అంశం టర్కీకి అత్యంత సున్నితమైనది. 1974 నుంచి మధ్యధరా సముద్రంలోని ద్వీప దేశం సైప్రస్ రెండుగా విడిపోయింది. ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమించుకుంది. దక్షిణ భాగంలో ఉన్న దేశానికి ఎవరైనా వస్తే టర్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే దక్షిణ సైప్రస్ లో అడుగు పెట్టడం అంటే టర్కీని కెలకడమే. సరిగ్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధాని అదే పని చేశారు. ఏదో పర్యటనతో ప్రధాని సరిపెట్టలేదు. సైప్రస్, భారత్ రక్షణ రంగంలో తమ సహకారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయి. సంయుక్త సైనిక విన్యాసాలు, సముద్ర తీర భద్రత, సైబర్ సహకారం ఇలా అన్ని రంగాల్లో సైప్రస్ కు సాయం చేస్తూ టర్కీని ప్రధాని మోదీ ఇరుకున పెడుతున్నారు. తమ భూభాగం జోలికొస్తే ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుతామని భారత్ క్లియర్ గా సిగ్నల్ ఇచ్చి టర్కీని ఠారెత్తించింది. అయితే ఇక్కడితో టర్కీని భారత్ వదిలేయలేదు. దీనికి మించిన మరింత కీలకమైన పరిణామం ఏంటంటే భారత ఆయుధాలను సైప్రస్ కి ఇచ్చేందుకు ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా భారత బ్రహ్మాస్త్రం, సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్, నాగాస్త్ర వంటి ఆత్మాహుతి డ్రోన్లను కొనుగోలు చేయడానికి సైప్రస్ ఆసక్తి చూపుతోందన్న నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలే టర్కీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అంకారాకు అత్యంత వ్యూహాత్మకమైనదిగా భావించే ఒక ప్రాంతంలోకి భారత్ సైనిక సాంకేతికత అడుగు పెట్టడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. టర్కీకి బద్ధ శత్రువు గ్రీస్ కూడా యాక్షన్ లోకి దిగింది. టర్కీకి పశ్చిమాన ఉన్న ఐరోపా దేశం కూడా బ్రహ్మోస్ మిసైళ్లపై ఆసక్తి చూపుతోంది.
టర్కీకి తూర్పు సరిహద్దులో ఉన్న అర్మేనియా కూడా ప్రపంచం ఊహించని పనిచేసింది. 2 రోజుల క్రితం తమ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రధానంగా భారత ఆయుధాలను హైలైట్ చేసింది. భారత్కు చెందిన అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అగ్ని, అటాకింగ్ క్షిపణి వ్యవస్థ పినాకాతో పాటు భారతీయ డ్రోన్ వ్యవస్థలు, రాడార్లను ప్రదర్శించింది. గడిచిన కొన్నేళ్లుగా అర్మేనియాకు అత్యంత ముఖ్యమైన రక్షణ సామాగ్రి సరఫరాదారుగా భారత్ అవతరించింది. $100 కోట్ల విలువైన సైనిక ఒప్పందాలను భారత్తో అర్మేనియా కుదుర్చుకుంది. అంటే టర్కీ సరిహద్దుల్లోకి భారతీయ ఆయుధాలు చేరుకుంటున్నాయి. టర్కీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ప్రాంతాల్లో సైనిక సమతుల్యతను భారత్ పూర్తిగా మార్చేస్తోంది. ఇన్నాళ్లు భారత్ను కట్టడి చేయడానికి పాకిస్తాన్ను ఒక ఆయుధంగా వాడుకున్న టర్కీకి ఇప్పుడు ఢిల్లీ తనదైన శైలిలో గట్టి ఎదురు దెబ్బ కొట్టింది. మెల్లగా టర్కీని భారత్ చుట్టుముడుతోంది. దీంతో టర్కీకి పట్టిన పాకిస్తాన్ దెయ్యం వదిలిపోయింది. దెయ్యానికి దెబ్బే గురువు. ఇక్కడ కూడా భారత్ దెబ్బ కొట్టడంతో ఇప్పుడు ముస్లిం దేశానికి జ్ఞానోదయం అయింది. అందుకే టర్కీ ఇప్పుడు భారత్ కాళ్లు పట్టుకుంటోంది. ఇక టర్కీ తన తీరును మార్చుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అమెరికా, యూరప్, రష్యాలతో ఉన్న సంబంధాలతో పోలిస్తే భారత్ను శత్రువుగా భావించడానికి టర్కీకి ఎలాంటి బలమైన వ్యూహాత్మక కారణాలు లేవు. పాశ్చాత్య దేశాలతో అంకారాకు ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తే టర్కీ నాటో సభ్యదేశంగా ఉంది. ఆ దేశంలో కీలకమైన సైనిక బేస్లున్నాయి. అగ్రదేశం అమెరికాతో రక్షణ రంగంలో లోతైన సంబంధాలు టర్కీకి ఉన్నాయి. లక్షలాది మంది టర్కీ సంతతి ప్రజలు యూరప్ అంతటా నివసిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ EUతో ఆ దేశం జరిపే వాణిజ్యం $100 కోట్ల పైమాటే. ఇక రష్యా విషయానికొస్తే ఇరు దేశాల మధ్య ఎన్ని విభేదాలున్నా కానీ ఇంధనం, వాణిజ్యం, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయి. ఈ సంబంధాలన్నింటిలోనూ విభేదాలున్నప్పటికీ పరస్పర ప్రయోజనాలు అంతకు మించి భారీ స్థాయిలో ఉన్నాయి. మరి పాకిస్తాన్తో బంధం వల్ల టర్కీకి ఏం దక్కుతుంది? కేవలం రాజకీయ సద్భావన, సిద్ధాంతపరమైన సాన్నిహిత్యం మాత్రమే లభిస్తాయి. కానీ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా వచ్చే లబ్ధి మాత్రం చాలా పరిమితం. కేవలం ఆయుధాలను మాత్రమే అమ్మే మార్కెట్గా టర్కీకి పాకిస్తాన్ కనిపిస్తోంది. ఇక భారత్ విషయానికొస్తే ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. భారత్ అంటే ప్రపంచానికి ఒక భారీ మార్కెట్. రక్షణ రంగ ఎగుమతుల్లో కీలక శక్తిగా భారత్ ఎదుగుతోంది. మధ్యధరా సముద్రం నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతం వరకు అంతటా తన ప్రభావాన్ని భారత్ విస్తరిస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్ను దూరం చేసుకోవడంతో చెల్లించాల్సిన మూల్యం ఎంత పెద్దదో టర్కీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. భారత్తో శత్రుత్వంతో భద్రత, రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో టర్కీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. టర్కీకి ఊహించని సవాళ్లను భారత్ విసురుతోంది. ఆ సవాళ్లను ఎదుర్కోవడం టర్కీకి సాధ్యం కావటం లేదు. ఇప్పుడు మళ్లీ టర్కీ విదేశాంగ మంత్రి హాకన్ ఫిదాన్ చేసిన విజ్ఞప్తిని చూద్దాం. పాకిస్తాన్ కోణంలో ద్వైపాక్షిక సంబంధాలు చూడొద్దని ఫిదాన్ వేడుకుంటున్నాడు. కానీ నమ్మకం అనేది మాటల వల్ల కాదు, చేతల వల్ల ఏర్పడుతుంది. ఎప్పటికైనా సంబంధాలు మెరుగుపడకపోతాయా అన్న ఆశ టర్కీలో కనిపిస్తోంది. అయితే ఇన్నాళ్లు టర్కీ చేసిన రెచ్చగొట్టే చర్యలను భారత్ చాలా వరకు పట్టించుకోలేదు. కానీ అంకారా మాత్రం కశ్మీర్ అంశంపై భారత్కు వ్యతిరేక ప్రచారాలపై మరింత పట్టుదలతో ముందుకు సాగింది. ఇప్పుడు భారత్ వ్యూహాత్మకంగా గేరు మార్చి అంకారాను టార్గెట్ చేస్తోంది. టర్కీకి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ సమాధానమిస్తోంది. సైప్రస్, అర్మేనియా, తూర్పు మధ్యధరా సముద్రం, కాకసస్ రీజియన్, ఇలా ప్రతి చోట భారత్ పాగా వేస్తోంది. బహుశా టర్కీ ఇప్పుడిప్పుడే స్పందిస్తుండడానికి అసలు కారణం ఇదే. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. పాకిస్తాన్తో టర్కీ సంబంధాలు కలిగి ఉండటంపై భారత్కు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ భారత ప్రధాన జాతీయ ప్రయోజనాలకు టర్కీ సవాల్ విసిరితే దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ నాయకత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు సొంత వ్యూహాలు, ప్రత్యామ్నాయాలను భారత్ సిద్ధం చేసుకుంది. గడిచిన కొన్నేళ్లలో మొదటిసారి భారత్కు వ్యతిరేకంగా పనికట్టుకొని చేస్తే ప్రచారాలకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడిప్పుడే టర్కీ రుచి చూస్తోంది. అందుకే ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టర్కీ విదేశాంగ విధానంలో తక్షణ మార్పును సూచించకపోవచ్చు, కానీ అత్యంత కీలక పరిణామాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా తమకు బలం అనేది అన్ని వేళలా తమకు అనుకూలంగా ఉంటుందని ఇన్నాళ్లు టర్కీ భ్రమపడింది. కానీ ఇప్పుడు అంకారా చివరికి ఆ భ్రమల్లో నుంచి బయటకు వస్తోంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో ఎప్పుడూ ఒక సూత్రం బలంగా పనిచేస్తుంది. నువ్వు ఇతరుల ఇళ్లలో నిప్పు పెట్టాలని చూస్తే నీ ఇల్లు కూడా తగలబడక మానదు. సరిగ్గా ఇదే సూత్రం ఇప్పుడు టర్కీకి అర్థమయ్యేలా చేసింది ఢిల్లీ. ఇన్నాళ్లు పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి వేదికగా
ఉపన్యాసాలు దంచికొట్టిన ఎర్డోగన్కు ఇప్పుడు సైప్రస్, గ్రీస్, అర్మేనియా రూపంలో త్రిశూల వ్యూహాన్ని ఎదుర్కోవడం అసాధ్యంగా మారింది. కేవలం మాటల దౌత్యం ముగిసిపోయిందని, భారత్ ఇప్పుడు క్రియాశీలక సైనిక వ్యూహాత్మక చర్యలకు దిగిందని అంకారా పాలకులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. టర్కీకి అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో భారతీయ బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్ వ్యవస్థలు మోహరించే పరిస్థితి రావడం అంటే టర్కీ భద్రతా వలయానికి అది ఎంతటి పెద్ద ప్రమాదమో ఆ దేశ రక్షణ నిపుణులకు బాగా తెలుసు. అందుకే నిన్నటి వరకు పాకిస్తాన్ గడ్డపై నిలబడి భారత్కు సవాళ్లు విసురుతూ ఖలీఫాలా ఫీల్ అయిన టర్కీ ఈ రోజు తన విదేశాంగ మంత్రి చేత శాంతి మంత్రం జపించేలా చేసింది. తమను పాకిస్తాన్ కోణంలో చూడకండని వేడుకునేలా దిగొచ్చింది. అంతిమంగా ఈ మొత్తం ఎపిసోడ్తో ప్రపంచానికి భారతదేశం బలమైన సందేశాన్ని పంపింది. నవభారతం ఎవరితోనూ అనవసరంగా శత్రుత్వాన్ని కోరుకోదు. అలాగని తన జాతీయ సార్వభౌమాధికారంతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకోదు. టర్కీ అనుభవం చూసైనా ప్రపంచ దేశాలు భారత్ పాఠం నేర్చుకోవాలి. ఆర్థికంగా అట్టడుగున ఉన్న ఉగ్రవాదానికి ఊపిరిపోసే పాకిస్తాన్ లాంటి దేశం కోసం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మహాశక్తి భారతదేశంతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం ఎంతటి అవివేకమో ఇప్పుడు టర్కీని చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికైనా టర్కీ విదేశాంగ మంత్రి హాకన్ ఫిదాన్ చేసిన వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం కాకుండా భారత్కు వ్యతిరేకంగా అంకారా సాగిస్తున్న దుష్ప్రచారాలకు, పాకిస్తాన్కు అందిస్తున్న సైనిక మద్దతుకు పూర్తిగా స్వస్తి పలికితేనే ఢిల్లీతో సత్సంబంధాలు సాధ్యమవుతాయి. ఎందుకంటే ఇది పాత భారతదేశం కాదు. శత్రువు ఇంట్లోకి దూరి కొట్టడమే కాదు, అవసరమైతే శత్రువు వెనక పెరట్లోకి కూడా నిశ్శబ్దంగా అడుగుపెట్టి చెక్ పెట్టగల సమర్థవంతమైన సరికొత్త భారతదేశం.